నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భూ రికార్డుల్లో అక్రమాలను ప్రక్షాళన చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. విధ్వంస పాలన పరిణామాలేంటో గత ప్రభుత్వంలో చూశామని వ్యాఖ్య. గోదావరి నది కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ రసాయనాలు కలుస్తున్నాయని నివేదికలో వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, 8 మంది దుర్మరణం. ప్రభుత్వ ఉద్యోగాలపై వైసీపీ నాయకులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గత పాలకులు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని దగా చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మెగా డిఎస్సితో 16,000 మంది ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తున్నామని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వాసవి పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టే రైతుల బాధలు గుర్తుకు రావని చంద్రబాబు పేర్కొన్నారు. కోడికత్తి డ్రామాలాడే వారికి వరి కోతలు తెలియవని వ్యాఖ్యానించారు. గంజాయి బ్యాచ్ను ఓదార్చే వారికి సాగు తెలియదన్నారు. దేవాలయాలపై దాడి చేసే వాళ్లకు ప్రజల మనోభావాలు తెలియవని చెప్పారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించాలని చూశారని, ఈ జన్మలోనే వారిని ఆ దేవుడు శిక్షిస్తాడని తెలిపాడు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించాలని చూశారని, ఈ జన్మలోనే వారిని ఆ దేవుడు శిక్షిస్తాడని తెలిపారు. ఇలాంటి జిల్లాలో మీకు గొడవలే తెలియవు. ఎప్పుడు కూడా మీరు ఎక్కడ విరోధాలే పెట్టుకోరు. అలాంటిది మీ జిల్లాలో కూడా గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో చాలా అవకతవకలు చేశారు. రికార్డులు మార్చారు. మీ భూమి 22Aలో పెట్టారు. ఇలాంటి అనేక సమస్యలు చేసి మీకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాకుండా మీ మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చారు. నేను ఆ రోజు చెప్పాను, వినలేదు. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్నికల ముందు నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా తగలబెట్టాను. పబ్లిక్ మీటింగులో తగలబెట్టాను. వచ్చిన వెంటనే రద్దు చేశాను. మీ భూమి మీ పెద్దలు మీకు ఇచ్చారు. మీ కష్టార్జితం సంపాదించుకున్నారు. మీ భూమి మీద ఫోటో వచ్చి ఎవరు ఫోటో వేశారు? జ్ఞాపకం ఉందా? ఎవరు ఫోటో వేశారన్నాను. సైకో ఫోటో వేసుకున్నారా లేదా? అంటే భూమి మీది, ఫోటో అయింది. నిద్ర లేస్తే మీరు ఆయన. మూడవది, ఇక్కడ ఇంట్లో పుస్తకం చూస్తేనే కనపడాలి. ఇంకో పక్క మీ పొలం తిరిగిపోతే కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. మీ ఎంటబడ్డాడు భూతం మారిగా. పొలం దగ్గరికి పోతే మామూలు రాళ్లు కాదు, మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అవి. ఎక్కడంటే గెలాక్సీ గ్రనైట్, అది ఒంగోలులో దొరుకుతుంది. అలాంటి గెలాక్సీ గ్రనైట్ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లు తయారు చేసి దానిపైన ఆయన బొమ్మ చెక్కుని మీ పొలంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. అంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కాదు. ఈ పిచ్చితనానికి ట్రీట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు. అడ్రస్ తెలిసి చెప్తే ఆ ట్రీట్మెంట్ ఇప్పించచ్చు వీళ్ళకు. నాకే తలబట్టుకున్నాను, ఏం చేయాలని అర్థం కాదు. నాకు 1 సంవత్సరం పట్టింది. అధికార యంత్రాంగానికి చెప్పాను, మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుంటే ఏం చేయాలని ఆలోచిస్తే కడాను ఒక సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపించారు. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వే చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయలేరు. అక్కడి నుంచి ఎప్పుడైనా ట్యాంపర్ చేసినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈరోజు మీకు ఇచ్చిన పుస్తకం ఉంది, అందులో క్యూఆర్ కోడ్ ఉంది. మీ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ చూపిస్తే
గోదావరిలో కాలుష్యాన్ని వదులుతున్న ఆంధ్ర పేపర్ మిల్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో గోదావరి నది కాలుష్యాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాడు సేకరించిన నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించిన అనంతరం వచ్చిన నివేదికలను పవన్ పరిశీలించారు. ఈ నివేదికలపై రాజమహేంద్రవరం జిల్లా అధికారులతో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత పరిమాణం కంటే భారీ స్థాయిలో ప్రమాదకర రసాయనాలు గోదావరిలో కలుస్తున్నట్లు నివేదికలో తేలిందన్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నెలకు ఒకసారి నమూనాలు సేకరిస్తున్నట్లు అధికారులు బదులిచ్చారు. మరి అలాంటప్పుడు ఇంత కలుషితమవుతుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన అధికారులను అడిగారు. రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు అధికారులకు గతంలోనూ కీలక ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని 6 జిల్లాల్లో గల 262 పుష్కర పంచాయతీలను గుర్తించి వాటిని మురుగురహిత పంచాయతీలుగా మార్చాలని స్పష్టం చేశారు. మురుగునీరు నేరుగా జీవనదిలో కలవకుండా మున్సిపాలిటీల సామర్థ్యానికి అనుగుణంగా మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కాలుష్య నివారణ పనుల కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంజూరు చేసిన 100 కోట్ల నిధులను ఉపయోగించాలని ఆయన ఆదేశించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పర్యవేక్షణ సరిగా చేయని రాజమహేంద్రవరం కార్పొరేషన్ కు సైతం నోటీసులు ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను పవన్ ఆదేశించారు. గోదావరి పుష్కరాలు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు పవన్ స్పష్టమైన సూచనలతో దిశానిర్దేశం చేశారు. What would be the departmental measures for the officials? What kind of measures do you take? What kind of action you take? We need to inform them, sir, initially, and if not corrected, the issue is to notice. If they are negligent on their duty, what would you do? As it shows, it's a gross negligence. So what would you do? What kind This has to be issued. Sir. Then issue a notice first. Yes, sir. Yes. And issue a notice to whom? Issue a notice to corporation also, whoever heads the corporation, who is in charge, accountable for it. And also Okay, tell me something about Andhra Paper Mills. Sir. And according to the report placed on my table, based on this, it said there is a lot of violations are there, lot of, higher by 20%, higher by 6%, higher by 70% in one is biochemical oxygen demand, it is higher by 20% than the normal recommended. In phosphates, it is higher by 6%, and sulfide ASS, it is higher by 70%. So there is a gross negligence on their side. Yes. Yes. So do you agree with all this? Is it these are statements which are on my table? It has come from the PCB only. So are you sure of this report? Yes, sir. This data, sir. Yes, sir. The lagoon area, sir. More BOD is seen in the lagoon area, sir. Certainly, it's beyond the limit, sir. And also of course, the sulfides and phosphates and other nutrient concentration also is slightly higher, sir. That is promoting the growth of this E. cordonea weed what we saw, sir. And The BOD level has to be addressed, sir. There is violation in that BOD levels in the lagoons. అంటే మరి మీరు ఇన్ని వైలేషన్స్ ఉన్నప్పుడు how come none of the ROB or other PCB officials how come they haven't taken any even they didn't even send a note back to PCB, state PCB, that such kind of violation is there? How come if they're taking a monthly samples, how come it was not reflected in your records? On submission, sir, in this, the PCB monitors the paper mills outlet of the ETP, sir, and the lagoon areas they are not taking regularly, sir. కాదు చెయ్యాలి కదా. నేను ఆ రోజు ROB వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారు, ఇది మేము చేయాల్సిన పని అన్నాను. నేను మీరు కనీసం వాళ్ళకి ఇండికేట్ చేయాలి కదా, నోటీస్ పంపించాలి కదా మీరు వైలేషన్స్ ఉన్నాయని. దట్ ఈస్ ఎ జాబ్ కదా. Yes, yes. మీరు ఎక్స్టర్నల్గా తీసుకున్నారు, లోపలికి వెళ్ళి తీసుకోవాల్సిన ప్రతి నెల తీసుకెళ్ళి చెక్ చేయాల్సింది లోపల లెగూన్లో ఎందుకు చేయలేదు? అందుకని యూ డూ వన్ థింగ్ సార్, ప్లీజ్ send a showcase notice should be given to Andhra Paper Mills and the Municipal Corporation.
And because to correct it, it's quite important, sir, and it's on an urgent basis. And Showcase Yes, notice sir. should be given to both the corporation and Andhra Paper Mills. Yes, sir. And some discipline action is needed to be taken on concerned PCB officials. Because if you don't send it, I feel it's a gross negligence from their side when I had visited that particular day. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్ లోని SMS2 STC3 హీట్ FGలో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంలో ఉక్కు ద్రవం లీక్ అయి మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది. 1500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని లిస్టు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఉద్యోగులు కార్మికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతులు అప్పారావు, ప్రభాకర్ రావు, భానుకుమార్, కృష్ణనాగ్, గోల్డ్ కుమార్, కాంట్రాక్టర్లు రమణ, త్రినాథ్, అప్పలరాజుగా అధికారులు గుర్తించారు. వీరిలో 6 ఉద్యోగులు కాగా 3 ఒప్పంద కార్మికులని తెలిపారు. గాయపడిన రావూరి మల్లికార్జునరావు, పల్లెల శ్రీనివాస్, అర్జున అప్పారావు, సత్యానంద్, సూరిబాబు, పైడిరాజులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత, విశాఖ ఎంపీ భరత్ పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందో ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, భద్రతా చర్యలు, బాధిత ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వారు ఆరా తీశారు. గాయపడిన ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను అనిత ఆదేశించారు. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ రేషన్ వార్డుదారులకు ప్రతి నెల ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అందుకే భవిష్యత్తులో చౌక దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ ప్రతిపాదనపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని తెలిపారు. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. పరిష్కారం పొందిన రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. 2023లో ఇనాం ఖాతాలో ఫ్రీ హోల్డ్ భూములుగా మార్చడంతో వ్యవసాయ రుణాలు పొందడానికి, విక్రయాలు జరుపుకోవడానికి, రిజిస్ట్రేషన్కు తీవ్ర ఇబ్బందులు పడ్డామని వారు తెలిపారు. రైతులు సీఎంతో చెప్పారు. తర్వాత ఆయన వారికి పట్టాదార్ పుస్తకాలు అందించారు. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ రేషన్ వార్డుదారులకు ప్రతి నెల ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అందుకే భవిష్యత్తులో చౌక దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ ప్రతిపాదనపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని తెలిపారు. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రేషన్ బియ్యం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలంటే ప్రజలు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా నాణ్యమైన బియ్యం సరఫరా చేయడమే సరైన విధానంగా భావిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యంతో పాటు పంచదార, నాణ్యమైన పోషక విలువలతో కూడిన మిల్లెట్స్, పామాయిల్, రాగి, గోధుమ పిండి తదితర నిత్యావసర సరుకులను రాయితీపై తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బహిరంగ మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రంలోని NCCFతో భాగస్వామ్యం చేసుకొని రాష్ట్రంలో హోల్సేల్ దుకాణాలు, సూపర్ మార్కెట్లకు ధీటుగా 1000 మినీ మార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్ర సంస్కరణల్లో భాగంగా రేషన్ లబ్ధిదారులకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చడానికి చండీగఢ్, పుదుచ్చేరిల తరహాలో CBDC విధానాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ విధానాన్ని అమలు చేసి తర్వాత రాష్ట్రమంతటా విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. మేము చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ముందుగా మీ అందరి ముందు కూటమి ప్రభుత్వంగా మేము తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ధాన్యం కొనుగోలు విషయంలో. ఈ 2 సంవత్సరాల్లో 17,97,000 మంది రైతుల దగ్గర నుంచి 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించాం. ఇదొక చరిత్ర. ఎవరు ఊహించని విధంగా రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తూ గతంలో ఉన్న ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ని టెక్నాలజీని ఉపయోగించుకుని ఎఫిషియన్సీని పెంచుకుంటూ చాలా పారదర్శకంగా ఎవరు కూడా వేలెత్తి చూపలేని విధంగా క్షేత్రస్థాయిలో ఆ మార్పు తీసుకొచ్చి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము అద్భుతంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి బాసటగా నిలబడ్డాం. మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ 17,97,000 మంది రైతుల దగ్గర 30,361 కోట్ల రూపాయలు ధాన్యం
కొనుగోలు చేసాం ఈ రోజు వరకు. ఈ 2 సంవత్సరాల్లో 30,361 crores ధాన్యం కొనుగోలు చేశాం. ఇందులో 94% 24 గంటల లోపే చెల్లించాం. ఇదొక రికార్డ్. 48 గంటలు దాటిన పేమెంట్స్ ఏవీ లేవు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీని వెనుక మా భావాలు, గతంలో రైతులు పడిన కష్టాలు చూసి ఆ మార్పు తీసుకురావాలనే ఒక పట్టుదలతో తీసుకొచ్చిన సంస్కరణలు. ఫార్మర్ ఫస్ట్ అప్రోచ్ అంటే రైతుకే ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వ్యవస్థలో, ఈ ప్రక్రియలో అనే భాగంగా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా రైతు సోదరుడికి ఆ విధంగా మేము నిలబడ్డాం. అందులో భాగంగా తాను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఏ రైస్ మిల్కైనా అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు కల్పించాం. రెండోది, వర్షాకాలంలో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 50 కోట్ల రూపాయలతోటి మేము తార్పాలిన్లు కొని ఉచితంగా కౌలు రైతులకి, చిన్న రైతులకి వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా తుఫాన్లు వస్తాయో ఆ రైతు సహాయ కేంద్రాల్లోనూ మేము ఉచితంగా టార్పాలిన్లు పంపిణీ చేశాం. ఇదే కాదు, సాంకేతికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే 3,51,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ధాన్యం అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు తృప్తినిచ్చింది రైతుల దగ్గర నుంచి విన్న ఆ ఆశీర్వచనలు, వాళ్ళు అందించిన ఆ సహకారం. కష్టాల్లో కూడా వాళ్ళు ఎదురు చూసింది ప్రభుత్వం చూపించిన ఈ చొరవ ద్వారా. దళారుల్ని ప్రోత్సహించకుండా క్షేత్రస్థాయిలో కనీస మద్దతు ధర కోసం మేము చేసిన ఈ ప్రక్రియని వాళ్ళు కూడా నమ్మి ముందు తీసుకొచ్చి నిలబడ్డారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ఉన్నాం. ఏ జిల్లా చూసినా కూడా మీరు గత పాలకులు నిర్వహించిన తీరు 5 సంవత్సరాల్లో దానికి ఈరోజు భిన్నంగా కనీసం 53 నుంచి 100%. కళ్లల్లో ఆనంద బాష్పాలు, గుండె నిండా సంతృప్తి, జీవితకాల కల సాకారమైన వేళ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన 96 ఏళ్ల వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ ఆనందంతో సీఎంను హత్తుకొని పరవశించిపోయారు. చంద్రబాబును ఇలా కలుస్తానని కలలో కూడా ఊహించలేదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేను లంకకు చెందిన సత్యనారాయణ సీఎం చంద్రబాబును కలిశారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా సోమవారం సిద్ధాంతం వచ్చిన సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం సత్యనారాయణను కలిశారు. తన బస్సులోకి పిలిపించుకొని ఆప్యాయంగా మాట్లాడారు. ఎన్టీఓడు పవన్ కళ్యాణ్, మీరు ముగ్గురు త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటూ సత్యనారాయణ చంద్రబాబుతో అన్నారు. సత్యనారాయణతో సీఎం 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా మీకు ఏమైనా కావాలా అని ఆయన్ను అడిగారు. దీంతో ఆ పెద్దాయన మా ఊరిలో డ్రైనేజీ రహదారి ఏర్పాటు చేయాలని కోరారు. ఊరి కోసం చేద్దాంలే కానీ మీకు వ్యక్తిగతంగా ఏం కావాలి అని సీఎం అడిగినప్పుడు నా పెద్ద కుమారుడి ఆరోగ్యం కాపాడండి అని విన్నవించుకున్నారు. మీకోసం ఏమీ వద్దా అని మళ్ళీ అడగడంతో నా పాకకు చెరువుకు చిన్న దారి ఉంది, దానికి రోడ్డు వేయించండి అని సత్యనారాయణ కోరారు. సీఎం జోక్యం చేసుకొని ఇల్లు కట్టుకుంటావా అని అడిగితే డబ్బు లేదని చెప్పారు. అప్పుడు చంద్రబాబే ఇల్లు కట్టిస్తానని చెప్పారు. 4 నెలల్లో పూర్తి చేయాలని సత్యనారాయణ అడిగినవన్నీ చేయాలని కలెక్టర్ నాగరాణికి సీఎం సూచించారు. సత్యనారాయణ తిరిగి వెళ్లే సమయంలో కూడా చంద్రబాబును ఆలింగనం చేసుకుని దీవించారు. మాకు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. 5-6 పండిద్దండి ఎకరం. అందులోకి బ్రిటిష్ వాడు పెట్టిన తోరా మనం నీరెట్టాలి. గండెట్టే బొమ్మలతో సిద్ధాంతం బస్ స్టాండ్ కట్టారు. అక్కడ 100 రూపాయలు గండి ఎట్టారు ఆ రోజుల్లో. దోళ్ళ దిగితే 10 రూపాయలు జుర్మానా. కాళ్ళ దోళ్ళ కడిగితాం కదా, ఆ కడిగినందుకు కూడా 100 రూపాయలు దోడకి. పరిపాలన అప్పుడు నీళ్లు ఉన్నాయా? నీళ్ళు బాబు గొంతు కొట్టేది. అప్పుడు దాడవలేదు, ఏమీ లేదు. ఇప్పుడు కాలు వచ్చింది అనుకోండి, 7 సార్లు వేసేవాళ్ళు. రాత్రి 10ంటికి వెళ్ళి సన్నంగానే అది ఎలాగా
మన ఇచ్చిన బట్ట ఎలా పెట్టుకుంటాం పెట్టాను, అలాగే ముఖం మీద పొడిచి ఇలాగా ఆ ఇప్పుడుగా దాసి ఎడపెట్టని అప్పుడు గండి ఎట్టేసి ఇంత గడ్డి అప్పుడు కోడి కూర్చుందంటే మళ్ళీ పొడపోనే. ఒక మాటలో చెప్పు, అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? 7 రోజుల తేడా వచ్చిందండి. ఎట్లా అండి ఇప్పుడు అన్ని సోపాయిలు ఉన్నాయి, అన్ని సోపాయాలు ఉండవు. అంటే నేను చెప్పేస్తాను బండంకని నా నోరు ఏదో పెద్ద తెచ్చాడండి దేవుడు. బాగా ఇచ్చాడు నీకు, ఇప్పుడు కూడా పవర్ ఇచ్చాడు. ఇచ్చాడండి. తృప్తిగా ఉన్నానండి. ఆనందంగా నాకు ఏదో బీబంటారు చూపడంటారు, మా కుటుంబానికి ఏమీ లేదండి. భగవంతుడు బాగా ఆశీర్వదించాడు. మా అన్నదమ్ములు 7 కుటుంబాలు లెక్కైతే 300 జనం వచ్చారండి. మా తండ్రి రక్తం 300 మంది అయ్యారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతున్నారే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు. అయిపోతుంది. మా వాళ్ళు 10 మంది చెట్టు మీద పడైతే చెట్టు పెట్టి పెరిగిపోరు. అప్పుడు జబ్బ రోగమా దాంట్లో ఎవరు లేరు. పుట్టోడు పడితే పెరిగిపోయేవారు. ఇప్పుడు చెప్పు నాకు, నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దామంటావు? హాస్పిటల్ అండి విజయవాడ. వీళ్ళు బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయిందని మొత్తం. నేను పని చేస్తాను, నేను ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలని చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డ్రైనేజీ లేదండి, కానీ లంకకే. తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి, మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి త్వరగా చెరువు రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను. ఆ పాకే పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు. బాబు నా బాబు నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తాను, ధైర్యంగా ఉండు. కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా, ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి 4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే, నేను చేస్తాను. ఓకే, ధైర్యంగా ఉండి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారిని అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గుడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా ముగిశాయి. పోటీలలో విజయం సాధించిన విజేతలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 లక్షల రూపాయల నగదు బహుమతి చెక్కును అందజేశారు. పటమట్లోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో గుడిపాటి ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సీతారాం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు జరిగాయి. ఆంధ్ర, తెలంగాణ నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. అండర్ 11, 13, 15 విభాగాలలో బాలురు సింగిల్స్ డబుల్స్, బాలికలు సింగిల్స్ డబుల్స్, మిక్స్ డబుల్ మధ్య పోటీలు రసవత్తరంగా సాగాయి. 3 విభాగాలలో ప్రతిభ కనబర్చిన విజేతలకు ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. అనంతరం కె. సుహాస్ అనే బాలుడికి నాదెండ్ల లలిత భాస్కర్రావు అవార్డును కూడా అందజేసి సుహాస్ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం అంత సులువు కాదని, ఒక క్రీడాకారుడికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఒక్కోసారి అవకాశాలు దొరకని పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. అటువంటిది గుడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ 6 అధునాతన బ్యాడ్మింటన్ కోర్టులతో కూడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి ఇంత పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి యువతకు శారీరక దృఢత్వంతో పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో మన దేశానికి, రాష్ట్రానికి క్రీడాకారులు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ టోర్నమెంట్లో ఫైనల్ సెట్ వరకు ప్రతిభ చూపి 18-16 పాయింట్ల వరకు క్రీడాకారులు తలపడ్డ తీరు వారి పట్టుదలకు నిదర్శనమని మంత్రి కొనియాడారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అలవర్చుకోవాలని, అదే స్పిరిట్ జీవితంలో మరిన్ని విజయాలు సాధించడానికి దోహదపడుతుందని పిలుపునిచ్చారు. క్రీడల ద్వారా జీవితంలో క్రమశిక్షణ అలవడుతుందని, తాను కూడా ఒక క్రీడాకారుడిగా ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేసుకున్నారు. ఈ టోర్నమెంటులో దాదాపు 1000 మంది క్రీడాకారులు పాల్గొనడం గొప్ప విషయమని, ఇంత చిన్న వయసులో పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు, వారిని సొంత బిడ్డల్లా భావించి అద్భుతమైన శిక్షణ ఇస్తున్న కోచ్లకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజేతలకు 2 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం వారి భవిష్యత్తుకు తొలి అడుగుగా భావించాలన్నారు. భవిష్యత్తులో మన దేశానికి కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక పోటీలు వచ్చేలా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రత్యేక దృష్టి పెడతామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ యువతను ప్రోత్సహించేందుకు, వారికి అద్భుతమైన అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన సీతారాం, వారి కుటుంబ సభ్యులకు, సహకరించిన క్రీడా అసోసియేషన్ పెద్దలకు, మీడియా మిత్రులకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందనలు తెలిపారు. అనంతరం గుడిపాటి ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సీతారాం మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీలకు విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర, తెలంగాణకు చెందిన క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొన్నారని, పోటీల్లో విజయం సాధించిన విజేతలకు 2 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేయడం జరిగిందన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని పోటీలు నిర్వహిస్తామని, క్రీడారంగ అభివృద్ధికి క్రమంతో సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మ చౌదరి, ప్రముఖ సింగర్ శ్రీలలిత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రసాద్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, దత్తా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా మనందరం కూడా ఒక బాధ్యతతోటి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతామన్న విషయంలో సీతారాంని మనస్ఫూర్తిగా నేను ముందుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మన పనులు మనం నిమగ్నం అవుతాం, మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ 10 మందిని మనం ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఆలోచన ఒక ఈవెంట్ ఏర్పాటు చేయాలంటే ఈ రోజుల్లో సామాన్య విషయం కాదు. సో మనస్ఫూర్తిగా సీతారాం గారికి, వారి తండ్రి గారికి, దత్తు గారికి, అదేవిధంగా శ్రీలలిత గారికి, ఇక్కడ విచ్చేసిన అంకమ్మ చౌదరి గారికి, సోదరుడు పురుషోత్తంకి, అమ్మిశెట్టి వాసు గారికి, తర్వాత ప్రసాద్ గారు ఎవరైతే అండగా నిలబడ్డారో ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెనాలి వాసి మా జంధ్యాల వారు విద్యాధర్ గారికి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, తల్లిదండ్రులకు, 11, 13, 15 సంవత్సరాల యువత కోసం ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఒక నూతన ఉత్తేజం తీసుకొచ్చే విధంగా చక్కటి స్టేడియం మనకి. అంటే దీని వెనక కూడా ఎంతో కృషి ఉంటుంది. చౌదరి గారు చెప్పినట్టు అంత ఈజీ కాదు. ఒక క్రీడాకారుడికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అవకాశాలు కలగవు మనకి ఒక్కోసారి. అటువంటిది మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి మన ప్రాంతంలో 6 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఈ విధంగా ఏర్పాటు చేసాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి యువతని మనం వాళ్ళకి ప్రత్యేకంగా ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చినంత మాత్రాన సరిపోదు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. ఆ శిక్షణలో భాగంగా మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చే విధంగా ఎంతో ఆసక్తిగా ఆడతారు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పారు, ఫైనల్ సెట్లో 18-16 వరకు తీసుకెళ్లారంటే వాళ్ళకు ఉన్న పట్టుదల, అంటే గెలుపోటములు అనేది మనం యాక్సెప్ట్ చేయాలి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటి. ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటే మనం ఇంకా ఎంతో అధిగమించవచ్చు, ఎంతో అవకాశాలు వస్తాయి మనకి. మన జీవితంలో కూడా అటువంటి డిసిప్లిన్ స్పోర్ట్స్ యాక్టివిటీ ద్వారానే వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి టోర్నమెంట్లో దాదాపు 1000 మంది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నాకు 3 రోజుల క్రితం సీతారాం గారు ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్ని మేము కూడా మాకు బాధ్యతగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో కూడా కామన్వెల్త్ గేమ్స్, రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కూడా మన దేశానికి వచ్చే విధంగా ఖచ్చితంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దృష్టి పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇటువంటి అవకాశాలు కల్పించాలి. 2 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఈరోజు ఇవ్వడం అదొక ఫస్ట్ స్టెప్గా మనం భావించాలి. ఎందుకంటే ఇంకా వీళ్ళు 15 నుంచి 18 నుంచి సీనియర్ లీగ్లో వెళ్ళినప్పుడు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి పెద్దలు మన రాష్ట్రం నుంచి ఎంతోమంది ఉపయోగపడ్డారు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే
మా వంతు మేము ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా యూత్ని మనం ఎంకరేజ్ చేసుకునే విధంగా వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం కల్పించే విధంగా ఇటువంటి వేడుకలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఐ కెన్ ఓన్లీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇట్ డజంట్ మ్యాటర్. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఈ పథకం ప్రారంభించారని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక నిర్మాణం నుండి తప్పుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది సరైన పద్ధతి కాదని ఎన్సీహెచ్ సుప్రజ, ఏ వెంకటేశ్వరరావు అన్నారు. స్మార్ట్ కిచెన్ వల్ల ఒకచోట వంట చేసి ఇతర ప్రాంతాల్లోని స్కూళ్లకు బాక్సుల్లో ఆహార పదార్థాలు పంపించడం వల్ల పిల్లలు వేడివేడి ఆహారానికి దూరం అవుతారని వారు స్పష్టం చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో స్మార్ట్ కిచెన్ పేరుతో పథకాన్ని ప్రైవేటు వారికి అప్పగించే ప్రయత్నం ఉపసంహరించాలని, మైలవరంలో స్మార్ట్ కిచెన్ నిర్మాణ పనులను వెంటనే ఆపాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు ఏ సుశీల, ప్రధాన కార్యదర్శి ఎంసీహెచ్ సుప్రజ, యూనియన్ నాయకులు ఏ వెంకటేశ్వరరావు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ప్రైవేట్ సంస్థలైన అక్షయపాత్ర, ఇస్కాన్ వంటి ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న చోట పిల్లలు చల్లారిపోయిన చప్పటి భోజనం తినలేక పడేస్తున్నారని అన్నారు. ఒక్కొక్క విద్యార్థికి కనీసం 20 రూపాయల చొప్పున మెనూ ఛార్జీలు కేటాయించి స్థానికంగా కార్మికులే వంట చేసి పిల్లలకు ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి 3 నెలలకు బిల్లులు వచ్చినా కూడా ఒక్కరోజు కూడా పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ఆపలేదని అన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నీరు కార్చడం కొరకు కూటమి ప్రభుత్వం మైలవరంలో స్మార్ట్ కిచెన్ నిర్మాణ పనులను ప్రారంభించిందని వారు తెలిపారు. సంవత్సరాలుగా బడి పిల్లలకి, కాలేజీ పిల్లలకి అన్నం వడ్డీ పెట్టడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ కాలంలో మధ్యాహ్న భోజన పథకం వల్ల డ్రాప్అవుట్స్ తగ్గాయి, పిల్లల అటెండెన్స్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది, ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని వెనకాల అత్యంత కీలకమైనటువంటి శ్రమ చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యొక్క శ్రమకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెలువటం లేదు. అతి తక్కువ వేతనాలు, బిల్లులు కూడా సకాలంలో చెల్లించడం లేదు. పైపెచ్చి ఇప్పుడు వీళ్ళ పని భద్రత దెబ్బతీసే దానికోసం స్మార్ట్ కిచెన్ పెడతా ఉన్నారు. స్మార్ట్ కిచెన్ పేరుతో నియోజకవర్గంలో ప్రాంతాల్లో స్మార్ట్ కిచెన్ పెట్టి తద్వారా అన్ని స్కూళ్ళకి అక్కడే ఫుడ్ వండి సప్లై చేసేటువంటి పరిస్థితి రాబోతుంది. చల్లటి అన్నం, చల్లటి కూరలు పెట్టేయడం పరిస్థితి ఉంటుంది. వాళ్ళు వండేటువంటి దాంట్లో ఉప్పు, కారం సరైనటువంటి పాళ్ళలో ఉండదు. అలాగే ఉల్లిపాయ, వెల్లిపాయ వాడేటువంటి పరిస్థితి ఉండదు. తీపి పదార్థాలు ఉండే పరిస్థితి ఉంటుంది. పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని సమపాళ్లలో మనం ఆహారాన్ని వండేటువంటి సందర్భంలో ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు స్మార్ట్ కిచెన్ తీసుకురావడం రీత్యా ఈ 80,000 మంది యొక్క ఉపాధి దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఉపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్నికల హామీలు ఇచ్చింది. ఏమని 20 లక్షల ఉద్యోగాలు మీకు కల్పిస్తాం, మీ అధికారంలోకి వస్తామని చెప్పారు. మరో పక్కన ఈరోజు చూడండి, 2 సంవత్సరాల కూటమి పాలనలో ఉపాధి దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్పొరేట్ల అభివృద్ధి తప్ప సామాన్యుల అభివృద్ధి గురించి, కార్మికుల అభిప్రాయం గురించి మాట్లాడటం లేదు. ఈరోజు కనీస వేతనం ఇమ్మని చెప్పి మేము అడుగుతున్నాం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకి. అలాగే పని భద్రత కల్పించమని అడుగుతున్నాం. నెల బిల్లులు చెల్లించమని అడుగుతున్నాం. అంతేకాకుండా అవసరమైనటువంటి అన్ని చర్యలు తమిళనాడు లెక్క ఇక్కడ కూడా ఇవ్వాలని అడుగుతున్నాం. ఈరోజు మన వాళ్ళు రాగి జావా కాసి ఇస్తున్నటువంటి పరిస్థితి, దానికి బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 9, 10 తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళకి వడ్డిస్తుంటే వేతనాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అరవచాకరీ ఈరోజు చేయించుకుంటూ ఈ ప్రభుత్వం అనేటువంటిది ఈరోజు పని లేకుండా చేసే కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే ఈ స్మార్ట్ కిచెన్ రద్దు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉంది. వీళ్ళ కనీస వేతనాలు నిర్ణయించమని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఉద్యమానికి సన్నద్ధం అవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తం మన జిల్లా మొత్తం 1882 మంది పనిచేసేవాళ్ళు, ఇక్కడికి ఒక 50 మంది పొగబెట్టే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి తక్షణమే స్మార్ట్ కిచెన్లని రద్దు చేయాలి. సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము స్మార్ట్ కిచెన్లు అనేవి పెట్టడాన్ని మేము అంగీకరించము. ఒకవేళ కనుక అవి వచ్చినా వాటి ముందు మైలవరంలో మేము ఏ విధంగా ధర్నా చేశామో ఆ విధంగా ఎక్కడ పెడితే అక్కడ ధర్నా చేసి మీరు వాటిని శంకుస్థాపనలు చేస్తారో, మీరు పెడతారో, ఏం చేసినా సరే మేము మాత్రం అక్కడ మా పోరాటం అనేది కొనసాగేది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని చెప్పి యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భూ రికార్డులో అక్రమాలను ప్రక్షాళన చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు.
విధ్వంస పాలన పరిణామాలేంటో గత ప్రభుత్వంలో చూశామని వ్యాఖ్య. గోదావరి నది కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ రసాయనాలు కలుస్తున్నాయని నివేదికలో వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, 8 మంది దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.